మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము వార ఫలితాల్లో 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు, చక్కటి ఫలితాలు ఉన్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని రాశిని చూసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు మీ యొక్క రాశ్యాధిపతి 3వ స్థానంలో ఉంటూ అందులో ప్రధానంగా 13వ తేదీ 1, 3 అధిపతులు పరివర్తన చెందుతున్నారు. అంటే శుక్రుడు, చంద్రుడు వచ్చే రాశిలో రావడం, శుక్రుడు చంద్ర రాశిలో ఉండడం వల్ల 13వ తేదీ కాస్త ప్రయాణాలు, కొన్ని మధ్యవర్తిత్వం మూలంగా కొంతవరకు లాభము, కొన్ని గతంలో ఏర్పడినటువంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కొంత సెట్ అవ్వడము, అలాగే కొంతవరకు స్త్రీలతో చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వచ్చి తర్వాత క్లియర్ అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే మీకు ధనస్థానంలో గురువు ఉండడం ధనపరమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీ యొక్క బుధుడు చతుర్థ భావంలో రవికేతువులతో కలిసి ఉన్నాడు కాబట్టి భూమికి సంబంధించిన, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో మీరు ఏదైనా ఒక డీల్ చేసుకోవాలి, ఇది మాట్లాడుకోవాలి అన్నప్పుడు కాస్త చూస్తూ చేయండి. అంటే జాగ్రత్తగా ఆ యొక్క వ్యాపార సంబంధించిన ప్లానింగ్లోకి జాగ్రత్తగా వెళ్ళండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 4వ అధిపతి ధనాధిపతి కలయిక వల్ల భూమి తీసుకుంటున్నారు, ఒక వ్యాపార సంస్థ పెడుతున్నారు, అక్కడ ఏదైనా వాస్తు దోషాలు ఉన్నాయా, ఈ చెకింగ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. లేనట్లయితే ఇది ఇరుక్కున్నాడు కాబట్టి మనీ పెట్టి అక్కడ ఏదో భూమి మీద పెట్టేసి డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడ స్ట్రక్ అయిపోయి ఇటువంటి ఫలితాలు మీరు చూస్తుంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క 4th లార్డ్ 2nd లార్డ్ అయినందుకు ఈ ఫలితాలు వస్తూ కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కూడా విద్యార్థులకి కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మీకు ఈ వారం కూడా కొంతవరకు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని, ఈ వివాహ సంబంధించిన విషయంలో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే విషయంలోని కొంతవరకు స్ట్రెస్ అదే ఉంటుంది, పంచమంలో కుజుడు ఉన్నందుకు. అలాగే ఇక్కడ రుణాలు లభిస్తాయి, చెప్పాలంటే రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మీకు గ్రహణం 10వ స్థానంలో పడుతుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాలు రావడానికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ కుజుడు మారే వరకు మాత్రం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అగ్రెసివ్గా నిర్ణయం తీసుకోకండి. ఆ యొక్క అగ్రెసివ్ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన కంట్రోల్లో ఉండాలంటే లక్ష్మీ నరసింహస్వామిని కానీ స్కందుడిని కానీ ఆరాధన చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, గ్రహణ సమయంలో మేము ఎటువంటి సాధన చేయాలి? ఇక్కడ ఏంటంటే, మీరు పర్సనల్ చార్ట్ తీసుకోవాలి ఫస్ట్. ఎప్పుడు కూడా మీరు గ్రహణ సమయంలో ఏ సాధన చేయాలంటే మీ పర్సనల్ చార్ట్ జనరల్గా కొన్ని ఉంటాయి. మీ పర్సనల్ చార్ట్లో మీకు పలానా సమయం నుంచి ఇబ్బంది కలుగుతుందో, ఒక 2 ఏళ్ళ నుంచో 3 ఏళ్ళ నుంచో 5 ఏళ్ళ నుంచో అనుకోండి, ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు అప్పటి నుంచి మీకు ఏ మహాదశ వచ్చింది, అప్పటి నుంచి మీకు గోచారంలో ఎవరు యొక్క ప్రభావం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోవాలి. అంటే ఎదగలేకపోతున్నాము, లేకపోతే ధన సంపాదన లేదు, లేనట్లయితే మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, లేదా అనారోగ్య సమస్యలు, లేదా మానసికంగా బాగోలేదు, సంతానం పుట్టట్లేదు, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరికి వివాహం అవ్వదు కొంతమందికి, మరి కొంతమందికి ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ఉద్యోగంలో రాణించలేకపోతుంటారు, ఎంత నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా రూపాయి లాభం రాదు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో వాళ్ళకి ధనం రానిటువంటి వాటిలో మీరు వ్యాపారం చేస్తుంటే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు మీ లగ్నం నుంచి పంచమ అధిపతి ఎవరో తెలుసుకోవాలి, లేదా పంచమంలో ఏ గ్రహం ఉందంటే, ఉదాహరణకి మేష లగ్నం అయిందనుకోండి, మేషంకి పంచమాధిపతి ఎవరు? సూర్యభగవానుడు. వృషభానికి బుధుడు, మిథునానికి శుక్రుడు, ఇలా వాళ్ళ యొక్క అధిష్టాన దేవతలు. అంటే ఉదాహరణకి మీకు సూర్యభగవానుడు అయ్యాడు, సూర్యుడికి యొక్క ఆరాధన చేయడం. ఇప్పుడు గోచారంలో ఉదాహరణకి ఇప్పుడు మేషం వారికి సూర్యుడుతో పాటు కేతువు, బుధుడు ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళు ప్రస్తుతం గోచారంలో తగ్గించే వాళ్ళు అవుతారు మీ యొక్క స్ట్రెస్ని, పూర్వజన్మ కర్మని.
ఎట్ ది సేమ్ టైం మీకు జనరల్గా కూడా మేషం వారికి సూర్య భగవానుడు ఆరాధన, సూర్య నమస్కారాలు, సూర్యుడికి సంబంధించిన ఏదైనా ఆదిత్య హృదయ పఠనం చేయడం ఆ యొక్క గ్రహణ సమయంలో చేయొచ్చు. ఇక రెండవది వృషభం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా బుధుడికి సంబంధించిన అంటే విష్ణు ఆరాధన చేయడం, ఓం నమో నారాయణాయ. మిథునం వాళ్ళు శ్రీమాత్రే నమః. కర్కాటకం వారు పంచమాధిపతి కుజుడు కాబట్టి ఓం స్కందాయ నమః. సింహం వారు పంచమాధిపతి గురువు అవుతాడు కాబట్టి ఓం దక్షిణామూర్తి నమః అనుకోవచ్చు. అలాగే కన్యవారికి పంచమాధిపతి శని అవుతాడు కాబట్టి ఓం నమో వెంకటేశాయ. తులవారు ఓం దుర్గాయ నమః లేదా ఓం చండికాదేవి అయి నమః అనుకోవచ్చు. వృశ్చికం వారు ఓం కాలభైరవాయ నమః లేదా ఎందుకంటే పంచమంలో ప్రజెంట్ శని ఉన్నాడు, అదేవిధంగా పంచమాధిపతి గురువు కాబట్టి ఓం దత్తాత్రేయాయ నమః అని కూడా అనుకోవచ్చు. ధనస్సు వారు ఓం నారసింహస్వామి అయిన నమః, నారసింహాయ నమః అనుకోవచ్చు. అలాగే మీరు మకరం వారు కనుక చూసుకున్నట్లయితే మకరం వారికి పంచమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి పంచమ స్థానము పంచమాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి లలిత అమ్మవారి స్తోత్రం చేసుకోవచ్చు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. కుంభం వారు విష్ణు సహస్రనామాలు, మీనం వారు రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం ఓం రాజరాజేశ్వరి స్వామి నమః అని కూడా రాజరాజేశ్వరి మాతాయ నమః అని కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఫస్ట్ మీకు ఇది బేసిక్ లెవెల్. మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా పంచమంలో ఏదైనా గ్రహం ఉంటే దానికి సంబంధించిన మంత్ర సాధన చేయడం అన్ని విధాలా ఉత్తమము, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఏదైనా ఒక సమస్య వస్తున్నప్పుడు కూడా ఎంతసేపు ఏలినాడు శని వల్ల ఇలా అవుతుంది, లేకపోతే కాలసర్ప యోగం వల్ల ఇలా అవుతుంది, దోషం వల్ల ఇలా అవుతుంది అనేటువంటిది కాకుండా పర్టికులర్గా మీకు అసలు మహాదశ ఏం నడుస్తుంది, గోచారం ఏముంది, ఆ పర్టికులర్ అంశాలని క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే గోచారం అనేటువంటిది సమంగా అందరికీ ఇచ్చేసేటువంటి ఒక రిజల్ట్. కాలంలో ఎంతవరకు ఈ రాశి వారికి సపోర్టివ్గా ఉందా, సపోర్టివ్గా లేదా అని చెప్పి కాల సంబంధమైనటువంటి విషయం గోచారం అనేటువంటిది. జన్మజాతకం అనేటువంటిది మీ యొక్క వ్యక్తిగత జాతక సంబంధించినటువంటి విషయం. కాబట్టి మీకు నడుస్తున్న మహాదశ ఏమిటి, మీరు ఏ విషయంలో ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి నడుస్తున్న మహాదశలు అంతర్దశలు గోచారం అనుకూలిస్తున్నాయా లేవా, అనుకూలించకుండా ప్రతికూలిస్తున్నట్లయితే అది ఏ గ్రహము, దానికి మనం ఏం చేసుకోవాలి, ఇది ప్యాటర్న్. ఏం చేసుకోవాలంటే చాలామంది ఏమనుకుంటారు పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద ఏదో చేస్తూనే వస్తాయనుకుంటారు. అలా కాదు, ఇది కలియుగము. చిన్నపాటి మంత్రం లలిత అమ్మవారికి సంబంధించిన ఒక చక్కటి మంత్రం. ఇప్పుడు అందరికీ ఉండేది ఫైనాన్షియల్ క్రైసిసే. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనియే నమః చేసుకోవచ్చు. చక్కగా పనిచేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే సంశయిస్తుంటాం, నిజమైన అసలు ఈ లలిత సహస్రనామాలు ఈ నామం చేస్తే వస్తుందా లేదా. మీరు సంశయిస్తూ నడుస్తేనే పడిపోతారు. ఇంకా మంత్రం దాకా ఎందుకు, మీకు డౌట్ ఉందనుకోండి నేను నడవగలనా లేదా అని పడిపోతుంటాడుగా. చిన్నపిల్లలు ఎందుకు నడవలేకపోతుంటారు అంటే వాళ్ళకి ఇంకా అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ గ్రిప్ రాదు దాని మీద. అందుకని వాళ్ళు నడుస్తూ పడిపోవడం. ఒక నెలలు పిల్లలు సంవత్సరం పిల్లలు ఉంటారు, ఎందుకు పడిపోతుంటారంటే వాళ్ళకి దాని మీద కంప్లీట్ గ్రిప్ రాలేదు. లేదా ఇంకొంతమంది హెల్త్ ఇష్యూ వస్తుంది, నడవలేకపోతుంటారు. వాళ్ళకి మైండ్లో ఎక్కడో అమ్మో నేను నడవలేనేమో పడిపోతానేమో అంటే మీ మైండ్ యాక్సెప్ట్ చేయగలగాలి, మీ మనసు దాని మీద కనెక్ట్ అవ్వగలగాలి భగవంతుడికి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అందరికీ సంశయం అనిపిస్తూ ఉంటుంది. ఏమిటది అంటే మీకు ప్రకృతి అమ్మవారిని చెప్తుంటారు. అమ్మవారి నామాలు ప్రకృతి అంటే ఏంటి, ఎవ్రీథింగ్ మన విశ్వంలో ఉన్న ప్రతిదీ ప్రకృతి. ఇప్పుడు మీకు ఒక సహకారం కావాలి, ఒక ఆర్డర్ రావాలి, లేకపోతే ఒక సమస్య తీరాలి, లేకపోతే ఒక జబ్బు వచ్చిందా తగ్గాలి, ఎవరి ద్వారానో ఒక కనెక్టివిటీ ఉంటుంది కదా. ఒక వ్యక్తి చెప్పాడు ఏమంటే మీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, అక్కడికి వెళ్ళండి చక్కటి మందు మెడిసిన్ దొరుకుతుంది, చాలా మంచి డాక్టర్ అని. అది ఎవరి ద్వారా వచ్చింది, ఇంకో వ్యక్తి ద్వారా వచ్చింది. వ్యక్తి అంటే ఎవరు, మళ్ళీ ప్రకృతిలో భాగమే. సో అమ్మవారు స్వరూపం ప్రకృతి రూపంలో ఉంది కాబట్టి ఆ ప్రకృతి అమ్మవారు కాబట్టి అమ్మవారి నామాల్లో పలానా నామానికి ఒక ఎనర్జీ ఉంటుంది. కావున ఆ ఎనర్జీ ఫామ్ అయ్యేటువంటి దాంట్లోనే మీరు చాంట్ చేస్తున్నారు. ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆటోమేటిక్గా మీకు ఆ యొక్క వ్యక్తులు, ఆ యొక్క పరిసరాలు, ఆ యొక్క ఆలోచన విధానం మీకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీ సమస్య తీరుతుంది. శ్రీమాత్రే నమః.